సరే ఎప్పుడైతే బడ్జెట్ లేదు, ఈ హామీలు ఏవైతే ఉన్నాయో వీటిలో కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది అని అన్నారు. అటు కేటీఆర్ గారేమో 100 డేస్‌లో మీరు ఈ హామీలు గాని ప్రవేశపెట్టకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిల్చోబెడతామని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఈవెన్ ఆయన మీరు అమలు చేయలేనటువంటి హామీలే ఇచ్చారని కూడా ఆయన ఒక కామెంట్ అయితే చేశారు. దీనిపైన మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు ఆయనేమో హామీలు అమలు చేయలేదంటాడు. హ్మ్. ఈయనేమంటే నువ్వు 6,00,000 కోట్లు అప్పు చేసావు. అవును. ఈ అప్పు ఎట్లా తీద్దాం అనుకున్నావు? నువ్వు మార్గం ఏంటో చెప్పొస్తుంది. ఇవాళ అప్పులు తెచ్చేది మా మీద పడింది. వైట్ పేపర్ అంటే అదే కదా. వైట్ పేపర్ వాళ్ళు చెప్పిందంటే నువ్వు ఇన్ని లక్షల కోట్లు ఇంత ఇంట్రెస్ట్ మొత్తం బడ్జెట్లో 20-25% వడ్డీకే పోతున్నది. హ్మ్. అంటే మీకు 3 లక్షల బడ్జెట్ ఉందంటే దాంట్లో మీకు దాదాపు 1,00,000 కోట్ల బడ్జెట్ నీకు వడ్డీకే పోతున్నది. నువ్వు ఎందుకు ఇలా చేసావు? నీ ప్రాజెక్టులు నువ్వు కట్టడం సరిగా కట్టలేదు అనేది వీళ్ళు అంటుంటారు. మీ పాలన అదేదో మిస్రూలని వీళ్ళు అంటుంటారు. హ్మ్. మీరు హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేయండి అని వీళ్ళు అంటుంటారు. అవును. ఈ రెండు వాదనలో ప్రజలు ఏది వింటారు అనేది ప్రశ్న. రైట్ సార్. నిజమే, మరి అంత ఏవో డబ్బు లేకుండా ఇట్లా రాష్ట్రాన్ని అంతా అప్పులపాలు చేసిపోయాడు, మరి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటారా? హామీలు ఇచ్చారు కాబట్టి మీరు హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అనుకుంటారా? హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అనుకుంటే కేసీఆర్ పాలిటిక్స్ కొంచెం ముందుకు పోతాయి. మళ్ళీ తెరాస పార్టీకి అరే తెరాస పార్టీ ఉన్నప్పుడు కనీసం ఇవైనా ఇచ్చారు కదా, వీళ్ళు అది కూడా ఇవ్వలేకపోతున్నారంటారు. మరి ఏమి బడ్జెట్ లేకుండా ఇంత తప్పుడు అవగాహన వలన వీళ్ళకు వచ్చింది కాబట్టి పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు, కొంతకాలం ఇద్దాము అని ప్రజలు అనుకుంటే అటు కాంగ్రెస్ వైపు ఉంటారు. ప్రజలు ఈ రెండు ప్రచారాల మధ్యన దేనికి స్పందిస్తారు అనేది ఏదైతుందో అది ఇంకా మనం ఎదురు చూసి చూడవలసింది. దేనికి స్పందిస్తారని, ఎవరి ప్రచారం ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. కేసీఆర్ చాలా ప్రచారం చేయడంలో ఆయన మించిన వాళ్ళు ఇప్పుడు కష్టం. కానీ రేవంత్ రెడ్డి కూడా ఏం తక్కువ లేడు. ఈయన కూడా మాటల్లో మాటకారే కాబట్టి ఈయన కూడా మాటల్లో వీళ్ళందరి క్యాబినెట్ మాట్లాడతారు. అక్కడ ఆయనకు 3-4 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ నన్ను మాట్లాడనివ్వలేదు కాబట్టి వాళ్ళు మాట్లాడే అలవాటు కాలేదు. హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు, కడియం శ్రీహరి వీళ్ళు ముగ్గురు తప్పించి ఆయన గట్టిగా మాట్లాడే వాళ్ళు లేరు. ఇక గట్టిగా మాట్లాడే ముగ్గురే నిరంతరంగా మాట్లాడుతున్నారు. మరి మీరేం చేశారు? మీరున్నప్పుడు ఇవన్నీ చేశారు కదా అని ప్రజలు అడిగారు అనుకోండి, ఏం జవాబు చెప్తారు అనేది అది మనం చూడాలి, ఎదురు చూడాలి. ఓకే సార్, మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ హామీల పైన? అంటే జాప్యం జరిగినా జరగకపోయినా వీటిని అమలు చేస్తుందా కాంగ్రెస్ పార్టీ, చేయదా సార్? మీ ఒపీనియన్ అంటే ఇవి మొత్తం హామీ వాళ్ళు ఇచ్చిన పద్ధతిలో చేయలేరు. ఓకే, చేయడం కొద్ది కష్టం. ఇప్పుడు రైతు బంధు ఉందనుకోండి, రైతు బంధు వీళ్ళు ఏమన్నారంటే కౌలుదారులకి భూమి ఓనర్లకి ఇస్తామన్నారు. అప్పుడు కౌలుదారులకు ఇవ్వలేదు. వాళ్ళు 30-35% ఉన్నారు కౌలుదారులు. ఓనర్స్కి అందరికి ఇచ్చాడు. అది ఎటువంటి వాళ్ళకి ఇచ్చాడు? అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా చెక్స్ పంపించారు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చాడు. 100 ఎకరాలు ఉండడానికి వీలు లేదు ల్యాండ్ సీలింగ్ ప్రకారం. అందరికీ ఇచ్చాడు. భూమి కల్టివేట్ చేస్తున్న వాళ్ళని, చేయని వాళ్ళని అందరికి ఇచ్చాడు. అది చాలా పెద్ద తప్పు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయొచ్చు అంటే కౌలుదారులకు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళే నిజమైన కల్టివేషన్ చేస్తున్నారు. భూమి ఓనర్స్ ఎవరైతే వాళ్ళు కూడా కల్టివేటర్స్ ఉన్నారో, కల్టివేట్ చేస్తూ టెనెంట్ ఇచ్చారో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఒక పర్టికులర్ ఎకర్ దాకా, ఒక 10 ఎకరాల దాకా, 15 ఎకరాల దాకా ఇవ్వచ్చు. ఆ తర్వాత 50-60 ఎకరాలు ఉన్న వాళ్ళకి, వరి పొలం ఉన్న వాళ్ళకి, నీళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళకి, చెరుకు పండిస్తున్నటువంటి వాళ్ళకి అక్కడ వాళ్ళకు మద్దతు ధర అవసరమే, కానీ అసలు ఈ రైతు బంధు ఇవన్నీ అవసరం లేదు. నిజానికి ఈ రైతు బంధు ఇవన్నీ తీసేసి పండిన పంటకు మద్దతు ధర అని స్వామినాథన్ కమిటీ చేసి ఇవి అవసరం లేదు. పంటలకు ధర పెరిగింది అనుకోండి మార్కెట్లో, ఈ సప్లై అండ్ డిమాండ్ దీంట్లో, అప్పుడు ఈ బంధు లేకున్నా రైతుకు తన స్వంత ఆదాయం వస్తే అప్పుడు కూడా వాళ్ళకి ఇంత బాధ ఉండదు. కనుక ఈ రైతు బంధు పథకాన్ని ఎట్లా రిఫార్మ్ చేస్తారు? ఇట్లా దుబారా జరిగింది. ఆ దుబారా జరగకుండా ఎవరో ఇంట్లో ఉన్నవాళ్ళు, ఎవరో దూరంగా ఉన్నవాళ్ళు, ఎన్నడూ ఆ భూమిని చూడని వాళ్ళు, తర్వాత గుట్టలకి, చెట్లకి అన్నిటికీ డబ్బులు ఇచ్చారు. అది నా దృష్టిలో అట్లా చేయవలసింది కాదు. చాలా జాగ్రత్తగా ఎవరు డిజర్వింగ్, ఎవరికి ఇస్తే వాళ్ళకి కాస్త వాళ్ళకు ఒక రిలీఫ్ ఉంటుంది అని ఆలోచించుకొని చేశారు. కాబట్టి అన్ని స్కీమ్స్ను కూడా నేను అనుకోవడము ఆయన ఇవి కొంత ప్రూవ్ చేసి, కొంత రేషనల్గా, కొంత రీజనబుల్గా
వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇస్తారనుకుంటాం, కానీ మొత్తంగా ఆయన ఇచ్చినట్టుగా అమెరికాలో ఉన్నవాడు కూడా చెక్కులు పంపించేటువంటి విధానము వీళ్ళు ఇవ్వలేరు. అది రిసోర్సెస్ లేవు. రెండోది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అవును. ప్రజాభిప్రాయం కూడా 100 ఎకరాలు ఉన్న వాడికి ఇవ్వడం ఎందుకు, 50 ఎకరాలు ఉన్న వాడికి ఎందుకు ఇవ్వడం ఎందుకు, అసలు అంతంత పెద్దవాళ్ళకి ఇవ్వడం ఎందుకు, కల్టివేషనే చేయని వాడికి ఇవ్వడం ఎందుకు అనేది చర్చ జరిగింది అప్పుడు కూడా. అవును. అవి కరెక్షన్ చేస్తే బడ్జెట్ చాలా తగ్గిపోతుంది. రైట్. వీళ్ళ రైతు బంధు కింద పెట్టే ఖర్చు చాలా Hmm. తగ్గిపోతుంది. అలాగే ఇరిగేషన్ మీద కూడా వాళ్ళు ఏదైతే విపరీతంగా ఖర్చు పెట్టారో ఆ ఇరిగేషన్ మీద ఖర్చు రేషనలైజ్ చేసి మనము ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని వాళ్ళ చేత మాట్లాడి Hmm. దీన్ని ఎట్లా ఎకానమైజ్ చేయాలి అని ఒకవేళ ఆలోచిస్తే, అలాగే దళిత బంధు కూడా కొన్ని ఒక గ్రామానికి లేకపోతే ఒక 10 మంది దళితులకు కలిపి ఒక కోఆపరేటివ్ లాగా వాళ్ళందరికీ ఇస్తే, ప్రతి వాళ్ళకు రైతు బంధు అంటే ఇప్పుడు ఏమైపోయింది, మీకు ఈ దళిత బంధు ఒక ఇంట్లో 4 ఉన్నారు, ఇంటికి ఒక్కరికి ఇచ్చారు, ఓ పెద్ద కొడుకు ఇచ్చారు, మిగతా అందరూ గొడవ పడుతున్నారు, వాళ్ళందరూ ఓట్లు వీళ్ళకు వ్యతిరేకంగానే వేశారు, వాడు ఒక్కడికి ఇచ్చాడు మాకు ఇవ్వలేదని. అట్లా కాకుండా ఇప్పుడు ఇలాంటి అప్పుడు సహాయం చేయాలన్నప్పుడు కొంత కోఆపరేటివ్గా కలెక్టివ్గా అటువంటి కల్చరు పెంచితే మీరందరూ కలిసి ఏదైనా పెట్టుకోండి, చిన్న పరిశ్రమ పెట్టుకోండి, Hmm. ఒక 10 కుటుంబాలు కలిసి పెట్టుకోండి, మేము పరిశ్రమకి ఇంత సహాయం చేస్తాం, మీరందరూ దాంట్లో పనిచేయండి, అది ఎంప్లాయ్మెంట్ అవుతుంది, అలాగే వాళ్ళు కొంత రిలీఫ్ వస్తుంది, గవర్నమెంట్కు అంత ఇచ్చే ఉత్పత్తి కూడా పెరుగుతుంది. Hmm. ఎక్కడో ఒక చోట ఈ స్కీమ్స్ను రీడిజైన్ దళితులకు తప్పకుండా చెయ్యాలి. అవును. ఎందుకంటే వాళ్ళు జీవితంలో వేలాది సంవత్సరాలు సఫర్ అయింది కాబట్టి తప్పకుండా చేయాలి. చేయడం మాత్రము వాళ్లకు ప్రయోజనకరంగా Hmm. వాళ్ళందరి మధ్యన పరస్పరం సహకారం చేసుకునేలాగా అలా ఆలోచించి ఒకవేళ వీళ్ళు కొంచెం ఇమాజినేటివ్గా చేస్తే కొంత రియల్ రిలీఫ్ అక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంది. రైట్ సార్. కనుక ఈ స్కీమ్స్ అన్నీ ఇప్సో ఫ్యాక్టో అంటే ఇప్పుడు వీళ్ళు ప్రామిస్ చేసిన పద్ధతిలోనే చేయడం కష్టం, ఓకే. చేయవలసిన అవసరం కూడా లేదు. ఓకే. అట్లా మారుస్తే, అలాగే విద్యారంగం Hmm. ఇవాళ ఏమైంది, మీకు కర్ణాటకలో బస్సు ఫ్రీ Hmm. అన్నారు, ఇది ఆడవాళ్ళకి. అవును. కర్ణాటక ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ఎవరు ఈ ప్రయోజనం పొందిన వాళ్ళు ఒక మహిళను అడిగారు, అమ్మ మీకు బస్సులో ఫ్రీ ఇచ్చారంటే బాగుంది, బస్సులో నేను టికెట్ ఇచ్చే డబ్బులు మా పిల్లల ఫీజు కడుతున్నా అంటే ఏమైంది, విద్యారంగంలో మీరు ప్రైవేటైజ్ చేసి Hmm. విపరీతంగా ఫీజులు పెంచడం వలన ఇక్కడ మీకు ఒక సబ్సిడీ ఇస్తే, ఒక సహాయం చేస్తే అది అక్కడ ప్రైవేట్ వాడికి పోతుంది. అవును. మీరు విద్యారంగంలోనే క్వాలిటీ స్కూళ్ళు పెట్టారనుకోండి, సెంట్రల్ స్కూల్ లాగాను, నవోదయ స్కూల్ లాగాను, ఓకే. స్కూళ్ళన్నీ దాని మీద కొంత ఖర్చు పెట్టారనుకో, తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడికే చదివిస్తారు. నేను మా ఊళ్ళో చదివాను హై స్కూల్ దాకా, మాకేం నష్టం జరగలేదు, మేము ఈ సిస్టంలో సర్వైవ్ అయ్యాము, పోటీ పడ్డాం, విదేశాలకు వెళ్ళాము, చదువు చెప్పాం, మాకెప్పుడు నేను మా గ్రామంలో హై స్కూల్ చదువుకున్నా అనేది నాకెప్పుడు హ్యాండిక్యాప్ కాలే, ఆ స్కూల్ కూడా బాగానే పనిచేసింది. ఓకే. మీరు ఒకళ్ళ స్కూల్ నట్టు చేస్తే ఇవాళ వీళ్ళకి ఇచ్చే రాయితీలు ఏవి ఇస్తున్నాయో, మహిళలకు ఇచ్చే రాయితీలు, ఎలక్ట్రిసిటీ మీద అందరు ఇదే అంటున్నారు, మాకేదైతే రాయితీ ఇచ్చారో ఆ రాయితీని మా పిల్లల చదువుకి పెడుతున్నాం అంటున్నారు, లేకపోతే ఆరోగ్యానికి పెడతాం అంటున్నారు. Hmm. మీరు విద్యా వైద్య రంగానికి ఎక్కువ కేటాయించి నాణ్యమైనటువంటి వైద్యాన్ని, నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వగలిగితే ఇవన్నీ సబ్సిడీస్ తగ్గించినా ప్రజలు వాళ్ళేం బాధపడరు. రైట్.